విజయవాడ రామవరపాడు పేరంటాలమ్మ ఆలయం పాలక మండలిపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారని, ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత ఆలయాన్ని చక్కగా పట్టించుకుంటున్నారని చెప్తున్నారు. అయితే అనేక మంది సహకారంతో పేరంటాలమ్మ ఆలయంలో అన్నదానాన్ని అంచెలంచెలుగా పెంచుతున్నామని పాలక మండలి తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు. శ్రీ వెంకమ్మ పేరంట్ల అమ్మవారి దేవస్థానంలో పాలక మండలి మేము ఎక్కిన తర్వాత తొలిగా వచ్చిన 20 రోజులకే మేము అమ్మవారికి అన్నదానం చేయాలి, భక్తులందరికీ ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేయాలని మా కమిటీ బోర్డుల నెంబర్ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని వెంపటి 20 రోజులకే మేము స్టార్ట్ చేసాము. అందరూ మమ్మల్ని చేయలేరు, ఎట్ట తట్టుకుంటారో ఆలోచిస్తే ఏం పర్వాలేదు, ఎంతైనా సరే అమ్మవారు మా అందు ఉంది, మేము దేనికైనా సరే సిద్ధం, ఎంతకైనా ఖర్చు పెట్టుకుంటాం మేము మా పాలక బోర్డు నెంబర్లమే కలిసి అని మేము స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన కాడి నుంచి 200తో స్టార్ట్ చేసాము. ఇవాళ 600 మందికి భోజనాలు కంటిన్యూగా ప్రతి శుక్రవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ అమ్మవారి ఆశీస్సులతో మేము ఇంకా ఎంతమంది వచ్చినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అమ్మవారి ఆశీస్సులు మా అందు ఉన్నాయి. మాకు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు నాకు చైర్మన్ పదవి ఇచ్చారు. 4వ నెల ఇచ్చిన కాడి నుంచి ఏదో ఒక కార్యక్రమాలు ముందు నడుపుతాం, ఇంకా కార్యక్రమాలు చేయదలుచుకున్నాము. డెవలప్మెంట్ కూడా చేద్దామని ముందంజలో ఉన్నాం. అన్నదాన కార్యక్రమం మేము బోర్డు కమిటీ వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత మేము బోర్డు కమిటీ 200 మందికి స్టార్ట్ చేశాము. దాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ 600 మంది దాకా వచ్చాము. ప్రతి వారం 600 మందికి అన్నదానం, మా టార్గెట్ నిత్య అన్నదానం కార్యక్రమం చేయాలని మా బోర్డు అనుకున్నాము. మేము స్టార్ట్ చేసింది కూడా అలాగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రజెంట్ వారం కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాతల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో బోర్డు కమిటీ అందరం కలిపి మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి శుక్రవారం నాడు పొద్దున్నే 7ంటికి మేము పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేపిస్తున్నాము. సాయంకాలం ఈవినింగ్ వచ్చి పంచహారతలు, పల్లకీ సేవ కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 23వ తారీఖు అమ్మవారికి కలశాలు 108 దాతలతో కలశాల పూజ కూడా చేపిస్తున్నాము. భక్తుల సహకారంతో అన్ని కార్యక్రమాలు పూర్తి అవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నాం మనసారా.